అలాగే ప్రతిపక్షం వారు ఈరోజు సచివాలయ మన అసెంబ్లీలోకి రాలేక బయట నుంచే ఢిల్లీలో కూర్చుని ధర్నాలు చేస్తూ లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి గవర్నమెంట్ని ప్రశ్నించే పరిస్థితి ఉంది. కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నారు. మరి నిన్నో మొన్నో నేను ఒక ప్రెస్ మీట్ చూశాను. మా ప్రత్యర్థి మాజీ హెల్త్ మినిస్టర్ గారి ఒక ప్రెస్ మీట్ చూశాను. ఆవిడ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి, లేదంటే మెడికల్ కాలేజీల గురించి కానివ్వండి చాలా అద్భుతంగా ప్రసంగిస్తూ ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా నిద్రపోతా మంచి మత్తు నిద్రలో ఉన్నారు. ప్రజా సంక్షేమాన్ని, వారి డెవలప్మెంట్ని మర్చిపోయి 2 నెలలుగా కూడా ఎక్కడ అంటే ఎలక్షన్ అయిపోయిన 2-3 నెలలుగా కూడా ఎక్కడ కనిపించని పరిస్థితుల్లో సడన్గా ఈరోజు జ్ఞానోదయమైన రీతిలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో అధ్వానమైన పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం. మనం పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ లేని పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో పారాసెటమాల్కి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ కాలేజీలు మేము కట్టించాం, మెడికల్ కాలేజీలు కట్టించామని ఏవో కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. అంటే మళ్ళీ కూడా సానుభూతి మాటలు చెప్పి ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే 5 ఏళ్ల నుంచి మాటలకే పరిమితం అయిపోయి చేతలకి దూరంగా ఉన్న పరిస్థితులు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి వారికి ఒక అద్భుతమైన విజయాన్ని 11 సీట్లకే కట్టబెట్టారో దాన్ని మర్చిపోయి మళ్ళీ అదే మాటలకి అదే మభ్యపరిచే విధానంగా ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే హత్యా ప్రయత్నాలు చేశారంటూ ధర్నాలకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఢిల్లీ వెళ్ళి కూర్చునే పరిస్థితులు. మరి వారికి ఆ 11 సీట్లు ఇచ్చి గెలిపించిన నియోజకవర్గాల ప్రజల్ని గాలికి వదిలేసి వారి కోసం ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి పోరాడే పనితీరు లేక మళ్ళీ ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారు. దాన్ని వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.